దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం 2వ దినవృత్తాంతములు 19:11. ధైర్యం వహించుడి, మేలు చేయుటికై యెహోవా మీతో కూడా ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఎంత గొప్ప దేవుడు చూడండి. ధైర్యం వహించండి. మనిషి జీవితంలో ఎప్పుడు కూడా కృంగుదల, బాధల్లో, కష్టాల్లో, అధైర్యం, మనశ్శాంతి లేక ఎంతో బాధపడుతూ వేదన పడుతూ ఉంటారు. అందుకే దేవుడు అంటున్నారు, ధైర్యం వహించండి, మేలు చేయటానికి నిత్యము నేను మీతో ఉంటాను. ఎంత గొప్ప దేవుడో చూడండి. నిన్నెంతగా ప్రేమిస్తున్న దేవుని కొరకు నీవేం చేయగలుగుతున్నావు? దేవుని బిడ్డ నిత్యము నీతో ఉండి నీకు మేలు చేసే దేవుడు, ఉపకారములు చేసే దేవుడు. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. ఇలాంటి మన దేవుణ్ణి మనము ఘనపరచవలసిన వారం ఉన్నాం. అపవాదిని ఎప్పటికీ కూడా మనము చితక త్రొక్కాలి. మనము అపవాది తంత్రాలను ఎదిరించాలి. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడని దేవుడు మాట్లాడుతున్నారు. సాతాన్ని ఎదిరించడానికి ఎలాగా? మోకాళ్ళు ప్రార్థన, కన్నీటి ప్రార్థన. ప్రార్థనే మన ఆయుధం, ప్రార్థనే మనకు బలం. ప్రార్థన ద్వారా సాధించలేనిది ఏమీ లేదండి. ఏలియా మన వంటి స్వభావం గల వ్యక్తే. ఆయన వర్షింపకుండానట్లు ప్రార్థించక 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. ఎంత గొప్ప ప్రార్థనా పరుడో చూసారా? మరి నువ్వు ప్రార్థిస్తున్నావా? నీ ప్రార్థన వలన ఏం పొందుకోగలుగుతున్నావు? నీ విశ్వాసం ఎలా ఉంది? దేవుని బిడ్డ, ప్రార్థనలో నీవు ఎప్పుడైతే బలంగా ఉంటావో అప్పుడు నీ దేవుడు నీకు తోడుగా ఉంటారు. శోధనలు వస్తాయి, ఎదురుపడుతూ ఉంటాయి. ఏదో రూపంలో నీ విశ్వాసాన్ని పడగొట్టాలని అపవాది వలలేస్తాడు. అపవాదంట గర్జించు సింహంలే ఎవరిని మృంగుదనా అని వెతుకుతూ తిరుగులాడుచున్నాడంట. అటువంటి సాతాను మరి విశ్వాసులకు ప్రక్కనే ఉంటాడు. అయినప్పటికీ దేవునికంటే అది గొప్పది కాదు. అపవాదిని మనం ఎదిరించాలి, సాతాన్ని జయించాలి. దేవుని యొద్దకు మనం వస్తే దేవుడు మన యొద్దకు వస్తారు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, నీ ఆత్మీయ జీవితంలో ఏమై ఉన్నావు? నీ హృదయంలో ఆందోళన కలిగి ఉన్నావా? చింతపడుతున్నావా? శ్రమల చేత కృంగిపోయావా? అయితే నీ ప్రభు నీ జీవితంలో గొప్ప ఉపకారం చేయడానికి ఇష్టపడుతున్నారు. బలమైనటువంటి నీ దేవునికి లోబడుతున్నావా? మహాదేవుడు నీ ప్రభు, జీవము గల దేవుడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. ఆయనకు నీవు భయపడితే నీ చింత యావత్తు ఆయన మీద వేసుకొని ఆయనకు లోబడితే చాలు, నీకున్న ప్రతి విచారములు తొలగిపోతాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదర, ఆత్మికంగా ప్రభు బిడ్డలుగా నడుచుకుందాం, ప్రార్థనా పరులుగా ఉందాం. అన్ని విషయాల్లో కూడా మన ప్రభు మనకు తోడై ఉండే దేవుడు, ఆశీర్వదించి హెచ్చించే దేవుడు, నెమ్మది ఇచ్చే దేవుడు. కాబట్టి ఒక్కరు భయపడకండి, అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవుని అపారమైన ప్రేమ చేత పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నావు. మా దేవ, మా ప్రభువా, మా రక్షణ శృంగమా, నీ ప్రజలుగా ఎవరు అంతరాత్మలే కష్టముందో బాధ ఉందో యేసునామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. అందరికీ నెమ్మది దయచేసి సంతోషం ఈ ప్రభువా. ఆశ్చర్యకరుడా, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, సర్వ ప్రజలను కాపాడండి, మీ దాసులను దాసురాలను కాపాడండి. అయ్యా, వ్యాధి బాధల చేత అశాంతులు ఉన్న బిడ్డలకు మీ నామంలో విడుదల కలుగును గాక. అందరికీ నెమ్మదిచ్చి స్వస్థతలు ఇచ్చి మహిమ పొందు. శక్తి గలేసైనామని నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.